తులారాశి వారికి ఈరోజు పనుల్లో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. మానసిక ఆందోళన కూడా ఈరోజు వీరికి అధికంగా ఉంటుంది. ఆదాయం కూడా తగ్గుతుంది. ఇంటా బయట కూడా సమస్యలను ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. వీరి ఆరోగ్యం కూడా మందగిస్తుంది. వివాదాలు అకస్మాత్తుగా వీరిని చుట్టుముడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు అవకాశాలు చివరి క్షణంలో అందినట్టే అంది చేజారుతాయి. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి అవకాశాలు దూరం అవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుందని చెప్పవచ్చు. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ సభ్యులతోటి వివాదాలు ఎవరికైతే వృశ్చిక రాశి వారికి అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కోసం డబ్బు కూడా విరివిగా వెచ్చిస్తారు. అనుకున్నది ఎట్టకేలకు కూడా ఈ రాశి వారు సాధిస్తారు. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా సంతోషాన్ని ఈరోజు ఈ రాశి వారికి కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, సినీ కళాకారులు కూడా సంతోషాన్ని కలిగించే వార్తలు కొన్ని అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహవంతంగా గడుస్తుంది. మహిళలకు ఆరోగ్య సమస్యలు గత కొంతకాలంగా ఏవైతే తీవ్రంగా ఉన్నాయో ఆరోగ్య సమస్యల నుంచి ఈరోజు చాలా వరకు విముక్తి లభిస్తుందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి వడకాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు మరింత మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్నాయో ఈరోజు వారు రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కూడా వీరికి ఈరోజు అధికంగా ఎదురవుతాయి. కావున ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి ధనురాశి వారు ఈరోజు అందరూ కూడా ఎంత జాగ్రత్త వహిస్తే ఈరోజు అంత మంచిది. ప్రయాణాలు కూడా ఈరోజు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు కూడా ధనురాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. సన్నిహితులతోటి కూడా వీరికి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా ఆటంకాలు తప్పకపోవచ్చు. ముక్కు గొంతు సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగానే గడుస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను బాగా గందరగోళపరుస్తుంది. కానీ నిరుద్యోగులు ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఒప్పందాలను వాయిదా వేసుకోవడం కానీ లేక రద్దు చేసుకోవడం కానీ చేస్తారు. రాజకీయ సాంకేతిక వర్గాల వారికి నిర్ణయాల్లో పొరపాట్లు దొరలవచ్చు. సినీ కళాకారులు అవకాశాలు చేజారడం వల్ల నిరాశ చెందుతారు. విద్యార్థులకు కూడా ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. ధనురాశి వారికి వడకాసు వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం వీరికి అధికంగా కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఈ రాశి వారు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. స్నేహితుల నుంచి శుభవర్తమానాలు కూడా అందుకుంటారు. సంఘంలో గౌరవం మరింతగా వీరికి పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ సాంకేతిక వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.